ఎల్నినో అంటే ఏదో కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోయే వాతావరణ పరిస్థితి కాదు. ఈ ఎల్నినో ప్రభావం దాదాపు సంవత్సరం పాటు ఉంటుందని, దీనివల్ల వర్షాలు తక్కువగా ఉంటాయని, పడే వర్షాలు కూడా ఒక్కసారిగా పడతాయని వాతావరణ నిపుణులు హెచ్చరించినట్లుగానే నిన్న మొన్నటి వరకు చినుకు జాడలేదు. కానీ ఇప్పుడేమో ఆగని వర్షాలు. ఇలాంటి విభిన్న వాతావరణ పరిస్థితుల్లో ఆదిలాబాద్ జిల్లాలో సాగయ్యే ప్రతి పంట పరిస్థితి ఎలా ఉంది, ఆ పంటలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో ఆదిలాబాద్ జిల్లాలో ఎలాంటి పంటలు వేసుకోవాలి అనే అంశాలను ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్తో మా ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖిలో చూద్దాం. రాష్ట్రంలో పత్తి పంటకు ప్రధాన సాగు కేంద్రమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎలినినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు 45 రోజుల వయస్సు ఉండాల్సిన పత్తి పంట కేవలం 30 రోజులకే పరిమితం అయిపోయింది. అప్పుడప్పుడు అడపాదడప అన్నట్లు కురిసిన వర్షమే కొంత మొక్కలకు ప్రాణం పోస్తుంది. అది కురవకపోతే ఇప్పటికే ఎండుబారే పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ కాలం కలిసి రాకపోతే ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో వేసుకునే పంటలేమిటి, వాటికి చేయాల్సిన సస్యరక్షణ పద్ధతులు ఏమిటని చెప్పడానికి మనతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త రాజశేఖర్ ఉన్నారు. రాష్ట్రంలో పత్తి సాగుకు ఆదిలాబాద్ ప్రసిద్ధి పొందింది. పంట ఎదుగుదల పెద్దగా ఆశించినట్లు కనిపించట్లేదు. వానలు అనుకూలంగా ఉన్నాయా లేదా దిగుబడి ఎలా ఉంటుంది అనేది శాస్త్రవేత్తగా మీరు ఏం చెప్పగలరు? ప్రస్తుతానికైతే ఈ ఎల్నినో ప్రభావం వల్ల ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. సో ముఖ్యంగా మనము సోయింగ్ కూడా చూసుకున్నట్లయితే జూన్ మొదటి వారంలో కావాల్సింది జూన్ చివరి వారంలో సోయింగ్స్ అన్నీ అయినాయి కాబట్టి సో పంట అనేది సుమారుగా 50 రోజులు ఉండాల్సింది సుమారుగా 30 రోజుల దశలో, అంటే ఒక 20 రోజులు వెనక్కే ఉంది. అయినా కూడా ముఖ్యంగా ఈ యొక్క వర్షాధార ప్రాంతంలో పత్తిని వేయడానికి గల కారణం ఏంటంటే ఈ వేరు వ్యవస్థ లోపలికి పోవడం వల్ల భూమిలో ఉన్న తేమను కానీ పోషకాలను కానీ తీసుకోవడం వల్ల కొంత మిగతా పంటల కంటే నిలదొక్కునే సుమారుగా 20 రోజుల వరకు కూడా ఈ పత్తి పంట అనేది నీటి ఎద్దడికి తట్టుకునే విధంగా ఉంటుంది. అయితే మళ్ళీ ఒక 15 రోజుల కిందట వర్షాభావ పరిస్థితులు ఉండే, మళ్ళీ 15-20 రోజుల తర్వాత వర్షం కురవడం వల్ల కొంత ఉపశమనం అనేది లభించింది. అయితే ఇక్కడ మొక్క పెరుగుదలకు కానీ తర్వాత వర్షాభావ పరిస్థితులు అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల చీడపీడలు కూడా అక్కడక్కడ కనబడతా ఉన్నాయి, సూక్ష్మ పోషకాలు కనబడతా ఉన్నాయి. వాటికి అనుగుణంగా కొంత ముఖ్యంగా నీటిని సంరక్షించే పద్ధతులు, తర్వాత చీడపీడలపైన దృష్టి, పంట పెరుగుదలకు సంబంధించిన కొన్ని పద్ధతులు పాటించినట్లయితే మరి ఇంకా రాబో కాలంలో కొంత గట్టెక్కే అవకాశం ఉంది. వర్షాభావ పరిస్థితుల్లో పత్తిని కాపాడుకునేందుకు ఇప్పుడు వాడాల్సిన ఎరువులు కానీ లేదా క్రిమి సంహారక మందులు ఏమున్నాయి, వాటి ఏ పాలల్లో ఎంత వినియోగించాలి? సాధారణంగా మంచిగా వర్షాలు కురిసినట్లయితే ప్రతి 20 రోజులకు యూరియా పొటాష్ పైపాటుగా వేసుకోవాలని చెప్తా ఉన్నాము. కానీ కొంత వర్షాభావ పరిస్థితులలో కురవక ముందైతే రైతులు వేయొద్దని చెప్తా ఉన్నాము. ఈ పైపాటు ఎరువులు కురిసిన వెంటనే ముఖ్యంగా 25-30 కిలోల యూరియా, అదేవిధంగా 10-12 కిలోల పొటాషు మరి అడుగు మందుగా వేసుకోవాలని చెప్తా ఉన్నాం. అది కూడా భూమిలో తేమ ఉన్నప్పుడే వర్షాలు కురిసినాక. టెంపరీగా అంటే ఫోలియర్ స్ప్రే కింద 3-19 కానీ 3-20 కానీ లేదా 13-0-45. సో ఈ 10 గ్రాములు వీటితో పాటు ఫార్ములా 4 కానీ అగ్రోమిన్ మ్యాక్స్ కానీ తర్వాత ఫార్ములా 6 కానీ ఇవి సూక్ష్మ పోషకాలు 5 గ్రాములు ఇవి 2 కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే కొంత 10-15 రోజుల వరకు వడలిపోకుండా కూడా కాపాడుకోవచ్చు. తామర పురుగు కానీ తెల్లదోమ ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సమగ్ర సస్య రక్షణ పద్ధతులలో ఈ పసుపు రంగు జిగురు అట్టాలు అంటే స్ప్రే అవసరం లేదు. ఇప్పుడున్న పరిస్థితులలో ఉధృతిని బట్టి మరి ఎటువంటి పిచికారీ చేయకుండా ఒక ఎకరానికి 10 చొప్పున అమర్చుకున్నట్లయితే ఈ తెల్లదోమను నివారించవచ్చు. అదేవిధంగా తామర పురుగు కూడా నీలి రంగు జిగురు అట్టాలు కూడా ఎకరానికి 10 అంతకంటే ఎక్కువ పెట్టుకున్నా కూడా ప్రాథమికంగా మరి ఎటువంటి రసాయన మందులు తద్వారా ఖర్చు తక్కువగా చేసుకునేటట్లు చేయవచ్చు. ఇకపోతే ఉధృతి కూడా మించినట్లయితే మరి వేప నూనెకి సంబంధించి ఇక్కడ కూడా మనకు వేప నూనె 1500 ppm 5 మిల్లీలీటరు లీటర్ నీటికి. పురుగులు నిరోధకత పెంపొందించకుండా తక్కువ ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ కాబట్టి ఇట్లాంటి పద్ధతులు చేసుకోవాలి. ఇంకొకటి కాలం సరిగా లేదు కాబట్టి అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది అంటే ఒక 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి కాండానికి బొట్టు పెట్టే పద్ధతి అంటే 30, 45, 60 రోజుల దశలో ఈ ఫ్లోనికమిడ్ కానీ ఇమిడాక్లోప్రిడ్ కానీ మందుని ఒక పాలు మందు 20 పాలు నీళ్ళలో కలుపుకొని ఈ 3 దఫాలు కూడా పెట్టుకున్నట్లయితే మరి తక్కువ ఖర్చుతోటి ప్రాథమికంగా నివారించుకోవచ్చు.
ఆగస్టు నుంచి ఏ ఏ పంటలు సాగు చేసుకోవచ్చు, వాటిని ఎలా సంరక్షించుకోవచ్చు? సాధారణంగా పత్తి అయితే జూలై 15-20 వరకు వేసుకోవాలని చెప్తాము, సమయం దాటిపోయింది. అదేవిధంగా సోయాబీన్ కూడా జూలై మొదటి వారం సమయం దాటిపోయింది. ఇకపోతే ఇప్పుడున్న పరిస్థితులలో ఈ కంది పంటను మాత్రమే వేసుకోవడానికి అవకాశం ఉంది. 3 నుంచి 4 ఫీట్లు ఆ వరుసల మధ్య ఉంచుకోవాలి. అదేవిధంగా మొక్కల మధ్య 15 నుంచి 20 సెంటీమీటర్లు. అంటే ఇక్కడ విత్తన మోతాదుని లేట్ అయినందుకు మరి కొంత ఆగస్టు 15 వరకు కూడా వేసుకునే అవకాశం ఉంది. వీలైతే బోధెసాల పద్ధతి కూడా కందిని వేసుకోవాలి. మళ్ళీ బయోపాలిమర్ సంబంధించిన వాటిని కూడా ఈ కందిలో కూడా విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కొంత భూమిలో తేమ తక్కువ ఉన్నా కూడా మొలకెత్తే అవకాశం ఉంటుంది. కంది సాగులో ఏమన్నా సస్యరక్షణ పద్ధతులు అంటే మందులు వాడకం లేదా పిచికారికి ఎలా ఉంటుంది అంట? ముఖ్యంగా మరి కందిలో ప్రధానమైన సమస్య ఎండు తెగులు. ఈ యొక్క ఎండు తెగులు కానీ వేరుకుళ్ళు కానీ కీటకాలు కూడా రాకుండా ఈ కార్బాక్సిన్ ప్లస్ థైరము అనేది 3 గ్రాములు కేజీ విత్తనానికి లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 2.5 మిల్లీలీటరు కేజీ విత్తనాన్ని కలుపుకున్నట్లయితే ప్రాథమికంగానే మనము ఈ యొక్క చీడపీడలను నివారించుకోవచ్చు. కొంత లేట్ అయినందుకు పోషక లోపాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా మరి విత్తనంతో పాటు ఈ యొక్క ఎన్పికే ఎరువుల్ని కూడా వేసుకున్నట్లయితే పోషక లోపాలని కూడా నివారించుకోవచ్చు. ఈ కంది సాగు మినహాయిస్తే మిగతా ఇప్పుడు ఆగస్టు తర్వాత లేదా సెప్టెంబర్లో కానీ మిగతా పంటలు సాగు చేసుకోవడానికి ఏమన్నా అనువు ఉందా, ఆస్కారం ఉందా? ఆగస్టు తర్వాత 15 తర్వాత మనకు అంటే ఎటువంటి అవకాశం లేదు. సాధారణంగా ఇరిగేషన్ సోర్స్ ఉంటే చిన్న చిన్న ఈ యొక్క ఆకుకూరలు లాంటివి వేసుకోవచ్చు. కానీ వ్యవసాయ పంటల విషయానికి వస్తే మళ్ళీ ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వేయడానికి ఎటువంటి పంటలు లేవు. కానీ ఎర్లీ రబీ కింద ఈ సెప్టెంబర్ 15 నుంచి మళ్ళా ఈ మాగి జోవారును వేసుకునే అవకాశం ఉంది. ఇంకొక 15 రోజులు దాటితే ఈ అక్టోబర్ నుంచి రబీలో ఎటువంటి పంటలైనా వేసుకునే అవకాశం ఉంది. వాటిల్లో చూసినట్లయితే ముఖ్యంగా పెసర, మినుము, జొన్న, కంది, తర్వాత ఆముదము ఇట్లాంటి పంటలన్నిటిని కూడా గోధుమ ఈ రబీ పంటలన్నిటిని కూడా అక్టోబర్ మొదటి నుంచి వేసుకునే అవకాశం ఉంది. ఇది ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త రాజశేఖర్ అభిప్రాయం. అంటే రైతులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తే కొంత దిగుబడి సాధించవలనే సూచన వస్తుంది. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.